హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే బెండకాయ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బెండకాయలను బాగా కడిగి ఒక క్లాత్తో తుడిచి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా పక్కన పెట్టుకోవాలి. 3 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకొని టమాటా ప్యూరీని సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొంచెం నూనె వేసి నూనె వేడయ్యాక బెండకాయ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు తక్కువ మంటలపై వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల బెండకాయ అనేది జిగురు ఉండదు. తర్వాత అదే కడాయిలో తగినంత నూనె వేసి నూనె వేడయ్యాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు అవి చిటపటలాడిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిగడ్డ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసి మీడియం మంటలో 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ విధంగా నూనె పైకి వచ్చే వరకు ఉడికిస్తే కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు తగినంత కారం కూడా వేసి బాగా కలపాలి. తగినంత ఉప్పు మరియు ధనియాల పౌడర్ వేసి బాగా కలపాలి. మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా పెరుగు వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా అందులో వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి మూత పెట్టి. తర్వాత మూత తీసి అవసరమైతే కొంచెం నీళ్లు వేసి తక్కువ మంటలో 10 నిమిషాల పాటు ఉడికించాలి. నూనె పైకి తేలే వరకు ఇలా ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఇప్పుడు బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ. ఈ రెసిపీ అన్నంలో అయినా చపాతీలో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ బెండకాయ గ్రేవీ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరి వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.